So, Andarki, hello friends. Welcome back to my YouTube channel, Learn with Masti Manu. Okay. So, in this video, we'll solve some problems on finding simple interest and compound interest. Okay. Now, okay, this is the problem, friends. So, ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం let small a be the amount and R is nothing but R వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తామంటే ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఫస్ట్ ఫోర్త్ ఇయర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎంత మనకి 9600. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1. ఇది నెక్స్ట్ for 5th year a into 1 plus r by 100 whole power 5 is equal to 11,040. ఇది వచ్చి ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇట్లాగా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 2ని 1తో డివైడ్ చేయాలి. అంటే డివైడ్ 2 by 1. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 5 by a into 1 plus r by 100 whole power 4 is equal to 11,040 by 9,600. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 4, ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ 1 ప్లస్ ఆర్ బై 100 అనమాట. సో 1 ప్లస్ ఆర్ బై 100 సో ఇప్పుడు దీనికి ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్. 48 హియర్ 23 టైమ్స్, హియర్ 20 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 23 by 20. సో ఇప్పుడు ఈ ఆర్ బై 100ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వదిలేద్దాం. ఆర్ బై 100 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వదిలేస్తే 23 by 20 plus 1 right hand side becomes -1. Now r by 100 is equal to 23 minus 20 by 20. LCM 20 అయితే మనకి న్యూమరేటర్ 23 minus 20 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ r by 100 is equal to 23 minus 23, 3 by 20. So 21s are 25s are. R by 5 is equal to 3. R is equal to 5 into 3, that is 15%. Okay, this is the problem, friends. So ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే let P be the sum. ఓకే, P వచ్చేసి సమ్ అన్నమాట. అయితే ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 1800 ఆల్రెడీ గివెన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి? PTR
by 100 is equal to 1800. సో P వచ్చేసి P అన్నమాట. నెక్స్ట్ T వచ్చేసి 3 ఇంటూ R 20 by 100 is equal to 1800. So P into 60 by 100 is equal to 1800. So 0 0 gets cancelled, 6 here 30 times. So P వచ్చేసి 100 into 30, that is rupees 3000. సో మనకి సమ్ము తెలిసింది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అన్నమాట. సో P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ P. సో అప్పుడు P ఏంటి మనకి 3000. సో 3000 ఇంటూ 1 ప్లస్ R by 100. సో n ఎంత, సారీ R మనకి 20. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి R by 20 హోల్ స్క్వేర్ మైనస్ 3000. సో 3000 ఇంటూ 100 into 100, 100 plus 20, 120 by 100 whole square minus 3000. So 0 0 gets cancelled. 3000 into 144 by 100 minus 1 అంటే 3000 కామన్ తీసి మనం ఎంటర్ చేసాం అన్నమాట. సో నెక్స్ట్ 3000 ఇంటూ 144. సో ఎల్సిఎం ఇక్కడ వచ్చేసి 100. సో న్యూమరేటర్ 144 మైనస్ 100 by 100. సో 3000 into 144 minus 100, 44 by 100. So this 2 zeros and 2 zeros gets cancelled. So 30 into 44, that is rupees 1320. Okay, this is the answer, friends. This is the problem, friends. So ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే లెట్స్ P be the sum. Okay, so according to the question, simple interest వచ్చేసి rupees 960. So PTR by 100 is equal to 960. So P వచ్చేసి P1 into R అంతా 12 by 100 is equal to 960. So P into 12 is equal to 960 into 100. So 12 here 80 times. So therefore P is equal to rupees 8,000. Okay, now compound interest వచ్చేసి A minus P. సో A P into 1 plus R by 100 whole power n minus P. P into 1 plus R by 100
whole power n minus 1. So according to the question, twice compound we get twice the amount అన్నాను. So twice in the sense 16,000 into 1 plus rate of interest 20 by 100 whole square minus 1. So 16,000 into 120 by 100 whole square minus 1. So 0 gets cancelled. 16,000 into 12 are 144 by 100 minus 1. So 16,000 into 144 minus 100 by 100. 16,000 into 44 by 100. 2 zeros, 2 gets cancelled, that is rupees 7,040. Okay, this is the solution. So this is the problem, friends. So ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ let investment schemes X and Y be K and 2K. అంటే రేషియో 1:2 అన్నారు కాబట్టి ఒకటి K and 2K గా తీసుకున్నాం. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే K ఇంటూ PTR by 100 కదా, K into 4 into 18 by 100 plus 2K into 2K into 2 into 9 by 100 is equal to ఎంత డిఫరెంట్ ఎంత 27,324. సో 4 into 18 72K by 100 plus 2 into 9 18 those are 36K by 100 is equal to 27,324. సో ఇప్పుడు ఎల్సిఎం ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం వచ్చేసి 100. ఎల్సిఎం 100 ఇది న్యూమరేటర్ అవుతుంది 72K plus 36K is equal to 27,324. So 108K by 100 is equal to 27,324. So 108K is equal to 27,324 into 100. మన క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం into 100. So 108 here 253. That is K is rupees 25,300. Okay, this is the solution. ఇది వచ్చేసి ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రకారం మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15,480. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి P ఇంటూ 1 plus R by 100 whole power n minus P ఈజ్ వచ్చేసి రూపీస్ 15,480. అయితే ఇప్పుడు P ఎంత మనకి సమ్ 48,000 ఇంటూ 1 plus R by 100 whole square minus 48,000 is equal to 15,480. So 48,000 into 1 plus
r by 100 whole square is equal to 15,480 plus 48,000. So 48,000 into 1 plus r by 100 whole square is equal to 63,480. సో ఈ 1 ప్లస్ r by 100 ని పక్కన వదిలేద్దాం. 63,480 by 48,000. 0 gets cancelled. 12,529s are 12,400s are. Okay, ఇప్పుడు 1 plus r by 100 whole square తీసేస్తే root, that is 23 by 20. So r by 100 is equal to 23 by 20 minus 1. So r by 100 is equal to 23 by 20 minus 1. 23 minus 20 by 20. r by 100 is equal to 3 by 20. 25s are. So r is 15%. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 48,000 ఇంటూ 2 ఇంటూ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 by 100. సో దిస్ 2 zeros gets cancelled. 480 into 30, that is rupees 14,400. ఓకే, దిస్ ద సొల్యూషన్ ఫ్రెండ్స్. సో ఎక్కడితో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.